అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శాస్త్రవేత్తలతో బిజీగా ఉన్నారు. ఇస్రో సందర్శన, ఆ తర్వాత అక్కడ ప్రయోగశాల లాంచ్ ప్యాడ్ని పరిశీలించిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ప్రస్తుతం దేశం సాధిస్తున్నటువంటి పురోభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి వస్తున్నటువంటి తోడ్పాటు చాలా ఉందని, భవిష్యత్ తరాలని దానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఇస్రోలో ప్రత్యేక పర్యటన చేస్తున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు పర్యటన మొదటి రోజు ఆల్రెడీ షార్కి వెళ్ళారు. మళ్ళీ రెండో రోజు శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా భేటీలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఘర్ ఘర్ తిరంగా అని చెప్పని నడుస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అంతరిక్షమే తిరంగా, అంతరిక్షంలోనూ తిరంగా అనేటువంటి నినాదంతో శాస్త్రవేత్తలు ఇస్రోలో నెల రోజులుగా ఉత్సవాలు నడుపుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి భేటీ, ఈ సమావేశానికి ఉన్న ప్రాధాన్యం ఎలాంటిది? డెఫినెట్గా అండి. అంటే ఒక మంచి, అంటే యాజ్ ఎ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా, యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఇస్రోకి వెళ్ళటం, మన దగ్గర ఉన్న నెల్లూరు దగ్గర ఉన్న శ్రీహరికోటలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను ఏర్పడటం, అంటే ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష పరిశోధన కేంద్రంగా రూపాంతరం చెందింది ఇస్రో. దానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పెట్టారు, ఎందుకంటే గొప్ప శాస్త్రవేత్తల పేరు పెట్టారు. ఇది 1969 ఆగస్టు 15 ఏర్పడింది. ఇది వారోత్సవాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారిని పిలవటం, దీనికి చీఫ్ గెస్ట్గా ఈరోజు స్వాగతం పలికి ఆయన్ని ఇస్రో డైరెక్టరు రాజరాజన్ గారు ఆహ్వానం పలకటం ఒక మంచి పరిణామం. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శాస్త్రవేత్తలందరితో వాళ్ళు కలిసి మాట్లాడటం, ముఖ్యంగా యూత్ని అంతరిక్ష రంగం వైపు వాళ్ళు మరలేటట్టు వాళ్ళకి స్కూల్స్ నుంచే క్విజ్ పోటీలు కండక్ట్ చేసి, కాలేజీల్లో కూడా వాళ్ళు ఈ శాస్త్రవేత్తలు, ఎందుకంటే ప్రపంచంలో తనమానికంగా భారత శాస్త్రవేత్తలు ఉన్నారు, చివరికి అంతరిక్షంలో అడుగుపెట్టే పరిస్థితిలో మనం వచ్చాం. అన్నీ చూస్తున్నాం. సక్సెస్ఫుల్ రేట్ ఏంటంటే 98% ఇస్రోకు ఉన్నది. ప్రపంచంలో అనేక ఉపగ్రహాలు కూడా ఇక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు. అంటే మన స్నేహబంధాలు ఇతర దేశాలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. నాసాకి ఏమీ తీసిపోని విధంగా ఈరోజు ఇస్రో రూపాంతరం చెందడం మనం అందరం గర్వపడాల్సిన అంశం. ఈ కేంద్రాన్ని గతంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా, అంతకుముందు ప్రధానమంత్రి కూడా సందర్శించడం, దాంట్లో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళటం, శాస్త్రవేత్తలందరూ కూడా ఆహ్వానం పలకటం మంచి పరిణామంగా మనం భావిస్తాం. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి 3 ముఖ్య శాఖలు, అంటే అందులో ఉపవిభాగాలు ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, దానికి ఒక రకంగా న్యాయం చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. పని దినాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ రాబట్టుకుంటూ వచ్చారు. అలానే అటవీ శాఖకి సంబంధించి పక్క రాష్ట్రంతో, కర్ణాటకతో ఆయన నేరుగా వెళ్ళి అక్కడ సంప్రదింపులు జరిపారు. మూడో శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 3 శాఖల్ని కూడా ఆయన ఒక బ్యాలెన్స్ చేసేటువంటి రీతిలో ముందుకు వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా కేశవ్ గారు, మీకు కూడా 2 దశాబ్దాల జర్నలిస్ట్గా అనుభవం ఉన్నది. గతంలో అనేక మంత్రుల్ని మనం ముఖ్యమంత్రులు చూస్తాం, మంత్రులను చూసాం. కానీ ఇన్ని శాఖలు, ఈ శాఖలు కూడా ఇన్ని చేయొచ్చా అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఓకే, ఓ డిప్యూటీ సీఎం ఏదో మొక్కుబడిగా ఒక శాఖలు కొన్ని కేటాయిస్తారు తప్పితే ఆ శాఖల్లో ఏముంది అనేది తెలుసుకోవడానికి కూడా గతంలో పాలకులు ప్రయత్నం చేయలే. ఇప్పుడు మీరు అన్నట్టు పంచాయతీరాజు గొప్పది. ఇది పంచాయతీలు, గ్రామాలే దేశానికి వెన్నెముకలు. అటువంటి పంచాయతీల్లో రేపు ఆగస్టు 15 జరిగేదంటూ 100 రూపాయలు గత ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పుడు 10,000 మామూలు పంచాయతీలకి ఆగస్టు 15 వేడుకలు చేసుకోవడానికి స్వాతంత్ర దినోత్సవాలకి, మేజర్ పంచాయతీలకి ఏమో 25,000 ఇవ్వటం ఎప్పుడైనా ఉందా? అంటే వాళ్ళల్లో వాళ్ళ ఒక స్ఫూర్తిని కలగజేయటం. పంచాయతీ ప్రతి గ్రామానికి కూడా మంచినీరు, సురక్షమైన మంచినీరు కూడా ఈయనే కదా. ఆ పంచాయతీల్ని వన్నీ తీసుకొచ్చాడు ఆ శాఖగా. మీరన్నట్టు రెండోది, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం, ఈ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ఉన్నా కానీ ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు 7 ఒప్పందాలపై సంతకం చేయటం, కుంకి ఏనుగులు తీసుకురావటం కావచ్చు, తర్వాత అక్కడున్న ఎర్రచందనం 140 కోట్లది ఇక్కడ తీసుకొచ్చే విధంగా కావచ్చు. ఒక మంచి, అంటే ఒక మోహనత, ఒక పొజిషన్లో ఉన్న యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఏది చేయవచ్చు అనేదాన్ని ఆ శాఖలకి వన్నీ తీసుకొస్తున్నాడు. ఇకపోతే మీరు ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అదృష్టం కొద్దీ మనకి నెల్లూరులో ఉంది. దానికి ప్రపంచంలో అనేక శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంటారు. మనకి మిగతా నాసాకి సైంటిస్టులుగా తీసిపోని విధంగా మన శాస్త్రవేత్తలు తయారవుతున్నారు. యువకులు ముఖ్యంగా ఆకర్షిస్తున్నారు. ఆయన కూడా యువత మనకి దేశానికి చాలా ప్లస్ అండి. మిగతా దేశాలకు లేనిది మనకి ఏంటంటే ప్లస్ యూత్ ఉన్నారు, యూత్ ఫోర్స్ ఉన్నారు. ఆ యూత్ ఫోర్స్ని దీన్ని అంతరిక్షం ఆ కోర్సులు నేర్చుకునే విధంగా వాళ్ళకి చిన్నతనంలోనే 10th క్లాస్లోనే చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాగానే చెప్పారు. ఈరోజు ఆ శాస్త్రవేత్తలతో
మమేకం అవటం, అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయని శాస్త్రవేత్తలతో ఆయన ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ సెషన్ ఏమో ఆయన స్పీచెస్, మధ్యాహ్నం కూడా మిగతా శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆయన మళ్ళీ తిరిగి అంటే రావడం. ఒక రకంగా ఇస్రో కంప్లీట్గా ఒక ఇండిపెండెంట్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్లో పనిచేసేది. అక్కడ శ్రీహరికోటలో కూడా ఇస్రో కాలనీస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి బిహెచ్ఎల్ టౌన్షిప్స్ ఎట్లా ఉంటాయి అంతే అంతే అట్లాంటి దీని కింద మనం చూడాల్సింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ ఏమి చేయడానికి అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఇవ్వబోయేటువంటి భరోసా ఏ విధంగా ఉండొచ్చు? డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం ఒక ఎంఓయూ చేసుకొని ఈ యొక్క ఇస్రోతో కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూల్స్ ఆ శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ సెషన్, ఆన్లైన్ కోర్సులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇస్రోకి ఆఫ్టర్ 10th తర్వాత ఈ కోర్సు నేర్చుకుంటే ఈ అంతరిక్ష పరిశోధనలో ఏ విధంగా యువత దీంట్లో ఎంటర్ అవ్వచ్చు, దీనివల్ల శాస్త్రవేత్తలు ఎలాగా రూపాంతరం చెందొచ్చు అనేది ఒక ఎంఓయూ చేసుకోవచ్చు. ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది గగన్యాన్ ఇవన్నీ మళ్ళీ మార్స్కి సంబంధించి ఇవన్నీ మొదలవుతాయి అని చెప్పాను. చంద్రయాన్ 4, 5 కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతే కదా. దానికి తగ్గట్టుగా ఏపీలో యూత్ని రెడీ చేయడానికి పవన్ కళ్యాణ్ పర్యటన దోహదపడుతున్నారు. యూత్కి ఒక ఐకాన్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తీసింది 40 సినిమాలు కూడా పూర్తిగా చేయాల, ఇంకా 3 సినిమాలు ఇంకా రిలీజ్ కాల. ఆయన మంచి స్టార్గా ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్తే వింటారు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆయన కన్సల్ట్ మినిస్టర్గా ఉన్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా. అతను ఈ రాష్ట్రం కోసం, యూత్ కోసం, ఈ దేశం కోసం ఆయనకి మోదీ గారన్నా, విధానాలన్నా, జాతీయ భావజాలం అన్నా ఎక్కువ ఇష్టం. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల, ఈ శాస్త్రవేత్తల పట్ల వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్ అనేది మోర్ యూజబుల్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యూత్కి ఈ కోర్సులు నేర్చుకొని అంతరిక్షంలో పరిశోధన చేయడానికి వాళ్ళతో సన్నిహితంగా ఒక ఎంఓయూ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా ఏపీ పీపుల్ ప్రజలకి మంచి అవకాశం, మిగతా రాష్ట్రాలు లేని విధంగా. ఎందుకంటే మన రాష్ట్రంలో శ్రీహరికోట, కొత్తవేరు, దోటలో, నెల్లూరు దగ్గర అది ఉండటం మన అదృష్టంగా భావించాలి. రైట్. సో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను డెఫినెట్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ పర్యటనకి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంది. యువతలో శాస్త్రీయత పైన, శాస్త్ర విజ్ఞానం పైన ఆసక్తి రేకెత్తించే విధంగా వారి భవిష్యత్తుకి అది ఉపయోగపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన, అట్ ద సేమ్ టైం ఇస్రోకి సంబంధించి శ్రీహరికోటలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి ప్రభుత్వ పక్షాన ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలపైన కూడా పవన్ కళ్యాణ్ టూర్ ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.